హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఇంటి వంట ఛానల్. ఈరోజు మనం 5 నిమిషాల్లోనే వామన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న విన్నపం అండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వామన్నానికి కావలసిన పదార్థాలు: వాము, తాలింపుకి పోపు, కరివేపాకు, వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి ఒకటి, అలాగే తరిగిన ఉల్లిపాయ ఒకటి, కొంచెం ఉడికించిన అన్నం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు వామ్ అందులో వేసుకొని ఒక 2 సెకండ్లు కలుపుకోవాలండి, అంటే పచ్చివాసన పోతుందన్నమాట. సో ఇప్పుడు మనం పోపులు, కరివేపాకు, అలాగే వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి వామన్నంలోకి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుందాము. అంటే అన్నానికి సరిపడే ఉప్పు ఇక్కడే వేసుకోవాలండి, ఎందుకంటే అన్నం వేసిన తర్వాత వేసాము మనకి ఉప్పు అనేది సరిగ్గా కలవదు. సో ఇప్పుడు ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం మనకి ఒక బౌల్లో తీసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి, అంతే. ఎంతో రుచికరంగా ఉండే వామన్నం అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చండి. దీనివల్ల ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. అలాగే మన లివర్, కిడ్నీ ఫంక్షన్కి కూడా చాలా మంచిదండి. సో ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.